హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి సునీత. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అపార్ట్మెంట్లో కానీ ఇళ్ళల్లో కానీ ఈజీగా పెట్టుకోగలగా సగ్గుబియ్యం వడియాలు పావు కేజీ నుంచి 1 కేజీ వరకు పక్కా కొలతలతో, నేను చెప్పిన కొలతలతో మీరు కనుక పెట్టుకుంటే మనకి ఎక్కడ సగ్గుబియ్యం వడియాలంటూ విరిగిపోకుండా వస్తాయి. ఫ్రెండ్స్, నేనైతే పావు కేజీ తీసుకున్నానండి. అది ఈ గ్లాసుకి 1 గ్లాస్ వచ్చింది. ఫ్రెండ్స్, మన దాంట్లో ఏవైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏవైనా ఉంటాయేమో అని ముందుగా మనము ఈ సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి చిన్న సగ్గుబియ్యం అయినా పర్వాలేదండి, పెద్ద సగ్గుబియ్యం అయినా బాగుంటుందండి. మనకి సగ్గుబియ్యం వడలు అనేవి చాలా ఇష్టంగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మనము సగ్గుబియ్యము ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి 2 or 3 అవర్స్ మనము నానపెట్టాలి. ఇప్పుడు సగ్గుబియ్యం నానాక ఏ గ్లాస్ అయితే మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఒకటికి మొత్తం టోటల్గా 6 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 గ్లాసులతో నానబెట్టానండి, 4 ఏమో ఎసరు పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, బాగా నీళ్ళు బాయిల్ అయ్యాక మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్న వాటర్తో సహా మనము గిన్నెలోకి కానీ బౌల్లో కానీ లేకపోతే కడాయిలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సగ్గుబియ్యం సగము ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దానికి కూడా మనకి రుచికి తగ్గట్టు ఉప్పు అన్నది లైట్గా వేసుకోవాలండి. కారం కూడా మనకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనము లైట్గా సగ్గుబియ్యం అనేది మనం ఫస్ట్లో తీసుకుంటే వైట్గా ఉంటుందండి, కుకింగ్ అయ్యే కొద్దీ అది ట్రాన్స్పరెంట్గా మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, హాఫ్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనము జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నది వేసుకోవాలండి. మనము ఇలా గరిటె పెట్టి చూసుకుంటే ఇంకా స్టిక్కీనెస్ అయితే రాలేదు. ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ మిశ్రమాన్ని అంతా మనము ఇలా కుక్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి సగ్గుబియ్యం అన్నది ఫుల్లీగా మనకి కుక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్గా ఉంది కదండి, ఇది రెడీ అండి. మనము ఇలాగా జ్యూసీగా ఉన్నప్పుడే మనం సగ్గుబియ్యాన్ని వడియాలకంటూ పిండి తీసుకోవాలి. ఫ్రెండ్స్, వడియం పెట్టినప్పుడల్లా మనం కింద నుంచి పైకి గరిటెతో ఇలా పైకి అనాలండి, లేకపోతే సగ్గుబియ్యం అనేది కిందకు ఉండిపోయి వడియం అనేది పలుచగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒక రోజు ఎండకి మనకి ఈజీగా ఎండిపోతుందండి. మనము మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూన్ 2 or 3 టైం కనుక తీసేసుకుంటే మనకి సగ్గుబియ్యం అనేవి కవర్లో మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలా ఒలుచుకున్న వడియాల్ని మనం మళ్ళీ ఇంకొకసారి ఎండలో పెట్టుకుంటే సగ్గుబియ్యం వడియాలు అన్నవి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ